నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ అటవీ అనుమతుల కోసం ఢిల్లీకి ఉన్నతాధికారులు సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలు వారం రోజులే గడువు చైనా మాంజా అమ్మినా వాడినా జైలుకే ₹1,00,000 వరకు ఫైన్ విశాఖలో పారిశ్రామిక నవోదయం రేపు మోదీ టూర్ తెలంగాణలో వివిధ ప్రాజెక్టులకు అవసరమైన అటవీ వన్య ప్రాణి అనుమతుల కోసం ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లారు. వారంతా నేడు కేంద్ర అటవీ శాఖ ఉన్నతాధికారులను కలవనున్నారు. ముఖ్యమైన ప్రాజెక్టులకు అవసరమైన భూముల్లో కొన్ని చోట్ల అటవీ భూములు కూడా ఉన్నాయి. వాటిని బదలాయించాలంటే పరిహారంగా ప్రభుత్వం భూములు ఇవ్వాలి. ఇటీవల అటవీ శాఖపై సీఎం నిర్వహించిన సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టుకు అటవీ అనుమతులు జాప్యమవుతున్న అంశం ప్రస్తావనకొచ్చింది. దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 6వ క్లాస్కు అభ్యర్థుల వయస్సు మార్చి 31, 2025 నాటికి 10 నుంచి 12 ఏళ్లు, 9వ క్లాస్కు 13 నుంచి 15 ఏళ్లు ఉండాలి. హాల్ టికెట్స్ డౌన్లోడ్, ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలను తరువాత ప్రకటిస్తారు. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేసేందుకు కాటన్ దారాలను మాత్రమే వాడాలని అధికారులు సూచించారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే 04023231440, 1800425536 టోల్ ఫ్రీ నెంబర్లలో ఫిర్యాదు చేయాలన్నారు. చైనా మాంజా అమ్మినా, నిలువ చేసినా 5 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 వరకు ఫైన్. మనుషులు, పక్షులకు హాని జరిగితే 3 నుంచి 5 ఏళ్ల జైలు, ₹10,000 జరిమానా ఉంటుందన్నారు. ఎన్జీటీ ఆదేశాలతో తెలంగాణలో చైనా మాంజా వాడటాన్ని నిషేధించామన్నారు. విశాఖను రాష్ట్ర పారిశ్రామిక ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా బుధవారం వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పారిశ్రామిక మౌలిక వసతుల రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించేలా ₹2,08,548 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ విశాఖ వేదికగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.